సో బేసిక్గా యువాన్ కేసు గురించి మాట్లాడు అని చెప్పి నాకు కమెంట్ పెడతారు, మెసేజ్ పెడతారు, కుల్లా మాట్లాడు. ఓకే, ఈ వీడియో యాజ్ ఎ బిగ్ బ్రదర్, ఓకే, ఒక ఎల్డర్ బ్రదర్, బిగ్ బ్రదర్లా కాలేజ్ పోయే పోర్లకి లేకపోతే లవ్ స్టోరీలు అమ్మాయి వెనకలు తిరిగే పోర్లకు ఒక మంచి అడ్వైజ్ వీడియో ఇది విన్నావు అనుకో, నువ్వు నీ లైఫ్లో కన్ఫ్యూజ్ కావు, ఇంకా నువ్వు క్లియర్ కట్ క్లారిటీతో ఉంటావు. యాజ్ ఎ బిగ్ బ్రదర్ చెప్తున్నా ఇనురు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియో కంపల్సరీ అలా షేర్ చేయండి. ఓకే, ఎటువంటి కట్ ఎడిట్ సోది ఏం లేకుండా క్లీన్గా జస్ట్ నా పర్స్పెక్టివ్, నా హానెస్ట్ హార్ట్ఫుల్ వర్డ్స్ ఏవైతే ఉంటే అవి మీ ముంగట పెడతా. సో మీరు ఈ లవ్ ట్రాప్ వీడియోలో పడి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని ఫస్ట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి తర్వాత లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అది చెప్తా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే యువాన్ కేసులో ఏమైంది? ఐ థింక్ యువాన్ ఒక 3rd year స్టూడెంట్. ఐ గెస్ నేను ఏమైనా రాంగ్ మాట్లాడితే చెప్పు నాకు, ఎందుకంటే నేను అంత డెప్త్గా నాలెడ్జ్ పెట్టలే. అండ్ ఆ అమ్మాయి కూడా సేమ్ కాలేజ్ ఇంచుమించు, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ. మధ్యలో ఇలా ఫ్యామిలీ వాళ్ళు థ్రెటన్ చేయడము, యువాన్ దూరం అయిపోవడం, అమ్మాయి ఆమె పని చేసుకోవడము, తర్వాత మళ్ళీ ఎందుకు కలిసిర్రు, మళ్ళీ ఏం పరిచయాలు అయినాయి అవి తెలియదు. బట్ ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళ చేతిలో యువాన్ ప్రాణం పోయింది. కుళ్ళ మాట ఓవరాల్గా మాట్లాడుకుంటే మీరు ఇంజనీరింగ్లో చేసేది లవ్ కాదురా. ఏదో మీరు లవ్డా లసన్ అని పోతారు కానీ లవ్ కాదు అది. ఏదో అందరికీ చూపించుకోవడానికి ఒక పోర్ ఉంది నా దగ్గర అని చెప్పుకోవడానికి, చూపెట్టుకోవడానికి, లేకపోతే లస్ట్ ఫ్యాక్టర్. ఈ రెండు తప్ప వేరే మీనింగ్ లేదురా ఇంజనీరింగ్లో లవ్ స్టోరీ అంటే. 99% ఏదైతే లవ్ స్టోరీ ఇంజనీరింగ్లో అయితే అవి కాలేజ్ అయిపోయి ఎండ్ అయిపోతుంది, నడవదు. రియల్ లైఫ్ హిట్ అయినాక నడవదు. అది కళ్ళు తెరుచుకుంటారు, అరే ఇంజనీరింగ్లో చేసినది మనం అంతా చూతి ఆపారా. ఇప్పుడు బ్యాక్ టు యువన్ స్టోరీకి వచ్చేస్తే, అబ్బాయి చనిపోయాడు, 18 కత్తిపోట్లు. ఇక్కడ అందరూ తప్పకూడదు అనుకుంటారు, అంటే యువన్ అనుకుంటారు కొంతమంది ఏమో ఆ అమ్మాయి ఫ్యామిలీది అనుకుంటారు. బట్ ఇక్కడ యాక్చువల్ రీజన్ ఏంది, పలానా ఇన్సిడెంట్కి ఎవరు అని పాయింట్అవుట్ చేస్తే అమ్మాయి అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే అక్కడ ఉన్న చుట్టుముట్టు పీపుల్ని అడిగితే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ డేంజరస్, కొడతారు, చేస్తారు, పబ్లిక్ మీదకి అటాక్ చేస్తారు, రౌడీ షీటర్లు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పి పబ్లిక్ మాట్లాడుతున్నారు. నేబర్హుడ్ వీళ్ళ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ అని తెలిసినాక ఆ అమ్మాయికి, అరే నా ఫ్యామిలీ డేంజరస్, నా ఫ్యామిలీలో బ్రదర్స్ క్రాక్ మైండ్ ఉన్నారు, ఏమన్నా చేయొచ్చు యువాన్ని అని చెప్పి ఫస్ట్ పాయింట్లో ఆ అమ్మాయి అవాయిడ్ చేసింటే అయిపోయేది, రైట్? బట్ చేయలేరు కదా. చేయకుండా పరిచయం పెంచుకుంది, కలిసింది, తిరిగింది, మళ్ళీ సపరేట్ అయింది, మళ్ళీ ఎందుకు కలిసింది? ఒకసారి థ్రెటన్ చేసినాక మళ్ళీ ఎందుకు కలవాలి? మళ్ళీ కలిసినాక ఆ పలానా వాయిస్ రికార్డింగ్లు ఏవైతే ఉన్నాయో అమ్మాయి ఇంకా ఎవరు మాట్లాడింది అదింటే నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయి చాలా ధీమాగా నా ఫ్యామిలీ ఎంత ఖతర్నాక్ ఉన్నా సరే నన్నేం చెయ్యరు. ఆ కాల్ రికార్డింగ్లో ఏమంటుంది, నేను కూడా చెప్పేసిన 7 వరకు అయితే ఆడి వర్క్ అని అంటుంది. అప్పటికి ఎవరు అడుగుతాడు, 7 వరకు అంటే ఆడి వర్క్ అంటే ఏంది అంటే, 7 వరకు అంటే ఆడి వర్కే అని అంటుంది. ఆ వాయిస్ టోన్లో ఏదైతే మాట్లాడిందో, ఆ ధీమాతో మాట్లాడిందో అలా అర్థమైపోతుంది నా ఫ్యామిలీ ఎంత డేంజరస్ ఉన్నా నన్నేం చేయదు. ఒకవేళ వర్కౌట్ అయ్యి ఆల్ గుడ్ అయితే నేను ఎవరిని మంచిగా బతికేస్తాను. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే నాకేమైనా లాస్ అవుతుందో లేదు, అయితే ఎవరికి అవుతుంది. అయినా నా బ్రదర్స్ చంపే వరకు వెళ్ళినప్పుడు కదా అని అనుకుంది. బట్ ఎవరికి తెలుసు అన్ఎక్స్పెక్టెడ్గా మనిషి లోపల ఎంత యాంగర్ ఉంటుందని. అందరు కలిసి ఎవన్ ప్రాణం తీశారు. అప్పటికి ఎవను డిస్టెన్స్ తగ్గించేసిన అమ్మాయితో. బట్ అవుట్ ఆఫ్ యాంగర్, అవుట్ ఆఫ్ కోపం, ఆల్రెడీ అలాంటి బ్యాక్గ్రౌండ్, అలాంటి కేసులు ఉన్న ఫ్యామిలీ పీపుల్ మైండ్స్ కోపము, పగ, ప్రతీకారాలు వీటితో నిండిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారో ఒక అమ్మాయికి ఐడియా ఉండదు. అందుకే అమ్మాయి ధీమాలు ఉండే, మా వాళ్ళు నన్నేం చేయరు, చేస్తే ఎవరిని చేస్తారు, బట్ ప్రామిస్ అయితే ఇచ్చేద్దాం, ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు అని అన్నది. బట్ ఎవన్ ప్రాణంని లిటరలీ గ్యాంబుల్ చేసింది. గ్యాంబుల్ ఎందుకన్నా మళ్ళీ అంటే, ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ ఇన్స్టెన్సే అలా ఫ్యామిలీ గురించి తెలుసుకున్న అమ్మాయి ఫస్ట్ పాయింట్లో అవాయిడ్ చేయొచ్చు, ఎవరిని చేయలేదు. ఒకవేళ సెకండ్ పాయింట్లో ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పి ప్రామిస్ చేసిన సో కాల్డ్ అమ్మాయి ఎవరితోటి కాల్లో ఈమె ప్రాణం అడ్డం వేసి మరీ కాపాడొచ్చు కావాలంటే. ఎవరితోటే ఉండి అలా బ్రదర్స్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అడ్డం ప్రాణం పెట్టి మరీ కాపాడొచ్చు, చేయలేదు, రైట్? లేకపోతే ఎవరికి ముందే చెప్పేయచ్చు, అరే అటాక్ చేయడానికి రావచ్చు, మేబీ నువ్వు పారిపో, ఒక 2-3 weeks 2-3 months ఎక్కడ బయటికి పోయిరా అని అనొచ్చు. నాకు తెలిసి ఇవేం కాలేవు, రైట్? అందుకే నా అమ్మాయి ధీమాలో ఉండే, మా ఫ్యామిలీ వాళ్ళు అంతా ఎక్స్ట్రీమ్ స్టెప్ పోయినప్పుడు చూసాంలే, అయినా నాకేమైతే నాకేం కాదు, అయితే ఎవరికైతే. ఇప్పుడు ఎవరి ప్రాణం పోయింది. ఇప్పుడు 11 members 12 members ఏమో అరెస్ట్ అంట. వాళ్ళ మీద ఏం ఛార్జీలు తీసుకుంటారు, ఏం చేస్తారో అలాగే తెలియాలి. ఎందుకంటే ముందు కూడా ఇట్లాంటి కేసులు అయినాయంటే వాళ్ళ మీద పైసలు ఇచ్చి బయటకు వచ్చారంట. సో దేర్ ఈస్ సమ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు గట్టిగానే ఉన్నారు. మేబీ అందరు బయటికి రావచ్చు సైలెంట్గా 3 నెలల తర్వాత. పబ్లిక్కి, నార్మల్ పీపుల్ తెలియదు బయటకు వచ్చినాక కూడా. సైలెంట్గా బయటకు వదిలేస్తారు సిస్టమ్ వాళ్ళని.
పైసలు తీసుకొని ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత ఏంది వాళ్ళ రెగ్యులర్ లైఫ్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు లాస్ అయింది ఎవన్ ఫ్యామిలీయే కదా, వాళ్ళ తల్లికి ఎంత గోస్ అవుతుంది, లైఫ్ లాంగ్ కూర్చునిపోయి ఇన్సిడెంటే కదా. నా కొడుకు ఇంజనీరింగ్ టైంలో లవ్ వెనుక పడి పరిగెత్తి ప్రాణం కొట్టుకున్నాను. 25 ఏళ్ళు పెంచుతుంది ఒక తల్లి. నా కొడుకు పెద్దగా అయి ప్రయోజకుడు అయినాక నన్ను చూసుకుంటాడు అనే భరోసాతోటి లవ్ వెనుకల ప్రేమ వెనుకల పరిగెత్తి ప్రాణం పోగొట్టుకొని తల్లికి భరోసా లేకుండా అయిపోయింది. 20 ఏళ్ళు పెంచిన తల్లి కంటే ఎక్కువనా 2 ఏళ్ళు 3 ఏళ్ళ కింద పరిచయమైన ప్రేమ కాదురా. కుళ్ళ మాట చెప్తాను, మీరు ఇంజనీరింగ్ అయితే లవ్ చేస్తారో అది ఇంజనీరింగ్ బయటికి రాని కొలాప్స్ అయిపోతుంది, లిటరల్లీ కొలాప్స్ అయిపోతుంది, నెక్స్ట్ డేనే కొలాప్స్ అయిపోతుంది. నేను ఎన్నో లవ్ స్టోరీలు చూసిన. ఒక రిలేషన్ 8 years రిలేషన్, వాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి రిలేషన్, ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ ఎక్కి ఇద్దరు కపుల్స్ లెక్క జాబ్ చేసుకుంటున్నా సరే 8 years నుంచి ఉన్న లవ్ అది. పెళ్లి టైంకి వచ్చేటప్పటికి నువ్వు ఎక్కువ సెటిల్ కావాలి, నువ్వు నాకంటే ఎక్కువ ఎర్న్ చేయాలని చెప్పి ఆ అమ్మాయి చెప్పడము. బట్ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలి పోలేక ఇన్సెక్యూరిటీతో ఆ అమ్మాయితోనే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి అప్పటికి అనేది, అరే నాకు 25,000 జీతం మేరా, నువ్వు ఒక 50,000 జీతం నువ్వు జాబ్ కొట్టు, మా ఇంట్లో మాట్లాడి ఇద్దరం పెళ్లి చేసుకోవాలి కదా అంటే వెళ్ళలేడు. ఎప్పుడు వెళ్ళలేడు ఆ అమ్మాయిని వదిలేసి. ఆ అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ చేసే ఏజ్ రాగానే అలా తల్లిదండ్రులు, అరే అబ్బాయి కూడా నీ అంతనే సంపాదిస్తాడు, వీనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో, అవసరం లేదు అని చెప్పి అలా తల్లిదండ్రులు వేరే సజెస్ట్ చేయగానే 8 years ఆఫ్ లవ్ వదిలేసి వెళ్ళిపోయింది వేరే పెళ్లి చేసుకొని. మీరేమనుకుంటారు అబ్బాయిలు, అమ్మాయి అంటే ప్రేమ లవ్ లాయల్టీ దీనికి ఉంటుంది అని అనుకుంటారు. కాదురా, అమ్మాయికి సేఫ్టీ ఉన్న దగ్గరనే ఉంటుంది. కుల్లా మాట క్లారిటీతో చెప్తున్నా, మళ్ళీ రాసుకోను, బుక్లో రాసుకోవాలంటే అమ్మాయికి సేఫ్టీ ఉన్న దగ్గరనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, సేఫ్టీ ఉన్న దగ్గరనే ఉంటుంది. ఏం సేఫ్టీ బ్రో అని అడగచ్చు. ఫస్ట్ సేఫ్టీ ఏం కావాలి అమ్మాయికి? ఒక మంచి ఇల్లు, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉందా, నువ్వు ఓన్ హౌస్ ఓన్ చేయకపోయినా సరే, నువ్వు నీ పేరెంట్స్తో ఉంటున్నావు, నీ పేరెంట్స్ హౌస్లో ఉంటున్నావు అయినా సరే పర్లేదు అమ్మాయికి, బట్ నీ ఫ్యామిలీ మంచిగా ఉందా బరాబర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక అమ్మాయి చూసేది ఇన్ ద నేమ్ ఆఫ్ సేఫ్టీ పర్పస్ కంటే మనీ. నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నావా, ఒక స్టేబుల్ మంచి ఇన్కమ్ అంటే ఏదో నువ్వు లక్షలు సంపాదించమని కాదు, ఒక 50,000 60,000 శాలరీ ఉందా నీకు, బస్. ప్రజెంట్గా ఆ టైప్లో చూస్తారు అమ్మాయిలు. మీడియం లెవెల్ శాలరీ ఉందా, సొసైటీలో బతికే అంత మిడిల్ క్లాస్ బతికే అంత ఒక శాలరీ ఉందా అబ్బాయికి, బస్ ఆల్ గుడ్. థర్డ్ వచ్చేసి వాళ్ళు చూసేది నీ క్వాలిటీస్, నీ మైండ్ సెట్ ఎట్లాంటిది, నీ హార్ట్ ఎట్లాంటిది, నువ్వు కైండ్ హార్టెడా లేదా, ఇది థర్డ్ ఫ్యాక్టర్. వాళ్ళకి ఫోర్త్ పడేది అందం, చూడ్డానికి ఎట్లా గుడ్ లుక్స్ ఉన్నాయా లేవా. ఈ 4 ఫ్యాక్టర్లు తప్ప అమ్మాయిలు వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు, రాసి పెట్టుకో చెయ్యరు. ఈ 4 థింగ్స్ నువ్వు మెయింటైన్ చేసినావు అనుకో, బస్ ఏ అమ్మాయిని నేను వదిలిపోదు. యూరోప్లో ఒక సామెత ఉంటుంది, నువ్వు బటర్ఫ్లైస్ వెనకాల పరిగెడితే బటర్ఫ్లైస్ పారిపోతాయి, నువ్వు ఒక గార్డెన్ తయారు చేస్తే బటర్ఫ్లైలు వచ్చి వాళ్తాయి. అది యూరోపే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో అదే అప్లై అవుతుంది. గార్డెన్ ఏంది ఇప్పుడు అమ్మాయి దృష్టిలో? మంచి ఫ్యామిలీ, నీకు మంచి గుడ్ ఇన్కమ్, నీది ఒక మంచి క్యారెక్టర్, తర్వాత అందం, బస్ నీ గార్డెన్ సార్ట్ అయిపోయింది. అమ్మాయి వచ్చి పక్కా వాళ్తుంది ఆడ. బట్ నువ్వు ఈ 4 ఫ్యాక్టర్స్ మెయింటైన్ చేయకుండా అమ్మాయికి నేను కేర్ చూపిస్తా, లవ్ చూపిస్తా, ఎంత కేర్ చేస్తా అంటే అమ్మాయికి చెమట వస్తే కర్చీఫ్తో ఊడుస్తా. నువ్వు ఆ కర్చీఫ్తో ఊడాలన్నా కర్చీఫ్ కొనడానికి పైసలు కావాలాడ, పైసతో నడుస్తా దునియా, రైట్? లేదు తినిపించి కేర్ చూపిస్తా అని అనుకున్నా సరే, తినిపించడానికి తిండి కొనడానికి పైసా కావాలి నీకు, రైట్? ఎట్ ది ఎండ్ ఆఫ్ డే కంప్లీట్ వరల్డ్ కమ్స్ డౌన్ టు మనీ, అర్థమైందా? అండ్ అమ్మాయికి కూడా ఎక్కడ సెక్యూర్ అనిపిస్తే అక్కడనే ఉంటారు. నువ్వు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మెయింటైన్ చేసినా, ఇందాక చెప్పినట్టు 8 years లవ్ స్టోరీలు మెయింటైన్ చేసినా సరే వదిలిపోతారు. అలాకేంది 25 yearsకి అమ్మాయి మ్యారేజ్ చేస్తే నెక్స్ట్ 65-70 years వచ్చే వరకు అలా అంత దూరం ఆలోచిస్తారు. అబ్బాయిలు ఏం చూస్తారు, ప్రజెంట్గా 10-15 years చూసుకుంటారు. కాదు అమ్మాయి, అందుకే వీనికి ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉందా, లాంగ్ టర్మ్గా వీడు నన్ను చూసుకోగలుగుతాడా, ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం వచ్చినా సరే నా ఖర్చులు ఎత్తగలడా, ఒక సెక్యూర్ స్టేబుల్ లైఫ్ ఉందా, కథం. వాళ్ళు ఇవన్నీ చూసుకొని ఒక అబ్బాయి లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు. నువ్వు ఒప్పుకోకపోతే అదే నిజం. దాంట్లో నువ్వు అమ్మాయిలను తప్పు కూడా పట్టలేవు, కుళ్ళ మాట, అమ్మాయిలను తప్పు కూడా పట్టలేవు. యాజ్ ఎ మ్యాన్ నువ్వు ఉంటే, నువ్వు ఒక అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు నీ లైఫ్లోకి, నీ ఇంట్లోకి ఆ బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆ బరువు బాధ్యతలు ఏవైతే పెరుగుతాయో, ఆ పెరగబోయే బరువు బాధ్యతలను నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా త్రూ ఫైనాన్షియల్ సిచ్యువేషను, త్రూ స్టేబుల్ లైఫ్. అవి క్యాలిక్యులేట్ చేసుకొని అమ్మాయిని లైఫ్లోకి ఎంట్రీ ఇస్తుంది. సొసైటీ అయినా అవి క్యాలిక్యులేట్ చేసుకుని ఒక అమ్మాయిని నీకు ఇస్తుంది. సో కొన్ని సెంచరీస్ నుండి ఇదే మైండ్ సెట్, దీంట్లో ఎవరు తప్పు పట్టలేను. అండ్ ఎస్, ఈ వరల్డ్ క్రూయల్ రా, టువర్డ్స్ మెన్ ఈ వరల్డ్ క్రూయల్, చాలా క్రూయల్. వరల్డ్ ఎవరిని కేర్ చేస్తా అంటే చిన్నపిల్లల్ని, ఆడపోరల్ని, యానిమల్స్ని, అంతే.
మెన్కి చాలా క్రూయల్ ఈ వరల్డ్, గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా లేదు కాలేజ్లో అయ్యే లవ్ స్టోరీలు అదే అని అనుకుంటే మీరు సినిమాలు చూపించే సో కాల్డ్ ఫేక్ స్టోరీలు, ఫేక్ వరల్డ్లో పసాంచిపోయారు, బయటికి రాళ్ళకి. మీరేమనుకుంటారు అక్షయ్ బ్రోకి అవేమి ఉండే, అక్షయ్ బ్రోకి అప్పటి నుంచి ఇదే మైండ్ సెట్, డ్యాంక్ మైండ్ సెట్, అక్షయ్ బైకి రిలేషన్స్ లేకుండా అనుకుంటారా? నేను చెప్పుకోవద్దు కాబట్టి చెప్పుకోను, కానీ మీకంటే ఎక్కువ చూసాను నేను దునియాని, మీకంటే ఎక్కువ ఎర్రిపూ లెక్కలు కూడా చేసిన కుల్ల మాట. బట్ దట్స్ వాట్ హెల్ప్ మీ ప్రజెంట్ ఉన్న పొజిషన్కి. సో వరల్డ్ని మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో చూసినా కాబట్టి ఒక బిగ్ బ్రదర్లోకి ఒక అడ్వైస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ లవ్ గివ్ వడకుర్రి. అండ్ మీరు అమ్మాయిలు ఎన్నికలైతే వరగడుతున్నారో ప్రజెంట్గా ఇంజనీరింగ్ టైంలో, లేకపోతే చదివే టైంలో, లేకపోతే బయటకు వచ్చినాక ఖాళీగా ఉండే టైంలో, మీరు మొగోళ్ళు కాదు. ఒక మొగోడు ఎప్పుడన్నా సరే పైసా గురించే మాట్లాడతాడు, ఎందుకంటే దిస్ వరల్డ్ రన్స్ ఆన్ మనీ. అండ్ ఒక మొగోడికి వరల్డ్లో రూల్ చేయాలంటే వాడికి పైసా ఇంపార్టెంట్, వాడు పైసా గురించే మాట్లాడతాడు. ఒక మొగోడు ఇంకో మొగోడు కలిసి, ఇద్దరు అబ్బాయిలు కలిసి అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మొగోళ్ళు కాదు, సింపు నా కొడుకులు. నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనీ గురించి మాట్లాడుతున్నారు, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఏం కథ అంటే మీరు యాక్చువల్గా మొగోళ్ళ ట్రాక్లోకి వచ్చినట్టు. లేదా నువ్వు ఏ దోస్తుని కలిసినా అన్ని పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నావు మనీ కాకుండా అంటే నువ్వు బాయ్స్తో తిరుగుతున్నావు, మెన్స్ తోటి కాదు. అర్థమైందా? సో యాజ్ ఐ సెడ్, మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎప్పుడైతే నువ్వు మనీ వెనక పిచ్చోనే అయిపోతావు చూడు, అప్పుడు నీకు అనిపిస్తుంది ఒక అమ్మాయిని నువ్వు వదిలిపోయినా సరే, అరే నా వెనకల్లా ఒక 50 లక్షల బ్యాంక్ అకౌంట్ ఉంది కదా రాబే, ఏముంది పిచ్చ లైటు, ఇది పోతే ఇంకొకటి వస్తుంది అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది నీకు. అప్పుడు నీకు అర్థమైపోతుంది అమ్మాయి అనేది చాలా చిన్నది వరల్డ్లా. దే ఆర్ మచ్ బిగ్గర్ థింగ్స్ టు డూ, మచ్ బిగ్గర్ థింగ్స్ టు హ్యాండిల్. ఇప్పుడు ఎవరైనా సరే, లేకపోతే వేరే కాలేజ్ పోర్లో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా ఆడ పోలేనుక బరిగెడుతున్నారో, లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుందిరా. సో డోంట్ డూ ఇట్, ఓకే, డోంట్ డూ ఇట్.